హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవేంద్ర. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఈ ఛానల్లో మొత్తం కూడా మనకి డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, పైథాన్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో విషయానికి వస్తే కనుక మనం పాండాస్ అనేది ఎందుకు నేర్చుకోవాలి? మిషన్ లెర్నింగ్ అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చే లైబ్రరీ ఏదైనా ఉందంటే పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్. ఈ 3 బేసిక్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 పక్కాగా నేర్చుకోవాలి. ప్రీరిక్విజిట్స్ ఉంటారు. చాలామంది పైథాన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మీకు మిషన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలంటే కనుక పాండాస్ నేర్చుకోమని అంటారు. అసలు ఈ పాండాస్ అంటే ఏంటి? పాండస్ అనేది ఏదైనా యానిమల్ నేమా? సో చాలా ఫన్నీగా ఉంటుంది. మనకి పైథాన్ అనేది స్నేక్ నేమ్, పాండస్ అనేది యానిమల్ నేమ్. జనరల్గా పాండస్ అనేది ఏంటంటే ప్యానల్ డేటా అనమాట. దీని ప్యానల్ డేటా అనొచ్చు, లేదా ప్యానల్ డేటా అనాలిసిస్ అని చెప్పి దీనికి 2 రిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ నేమ్ అనేది ఎందుకు ఇలా వచ్చిందని చెప్పి. ఓకే, అలా ఇది మనం ఎందుకు వాడాలంటే మనకి ఇప్పుడు నవేడేస్ మిషన్ లెర్నింగ్ అనేది చాలా వరకు బిగ్ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. బిగ్ డేటా అంటే నథింగ్ బట్ సో మచ్ ఆఫ్ ఎక్సెల్ షీట్స్ ఏమైతే వస్తాయో మన దగ్గరికి, ఆ ఎక్సెల్ షీట్స్ కావచ్చు, లేకపోతే వెదర్ రిపోర్ట్స్ కావచ్చు. సో చాలా వరకు డేటా అయితే క్రియేట్ అవుతుంది. ఇంత డేటా క్రియేట్ అయింది. మనకి మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేయాలంటే ఈ డేటా అనేది ఎప్పుడు కూడా ఆర్డర్డ్గా ఉండదు. బాగా మెస్సీగా ఎలా పడితే అలాగా అంటే నథింగ్ బట్ ఒక్కొక్క డేటా ఉంటుంది. ఒక్కొక్క డేటా నల్ వాల్యూస్ ఉంటాయి, ఒక్కొక్క డేటానేమో అన్ఈవెన్గా ఉంటుంది. సో ఈ డేటా ఏవైతే మనకి క్లీనింగ్ ఉన్నాయో, ఈడిఏ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఏదైతే ఉందో మనకి మిషన్ లెర్నింగ్కి పైప్ లైన్కి వెళ్ళే ముందు ఈ ఈడిఏ జరిగిన తర్వాతే డేటా అనేది క్లీన్ అవుతుంది. సో ఈ డేటా అనేది వన్స్ క్లీన్ అయిన తర్వాత మిషన్ లెర్నింగ్లో డేటా ఇస్తే మోడల్స్ అనేవి జనరలైజ్డ్గా ఎక్కువ ప్రిడిక్ట్ చేస్తాయి. సో ఈ పాండాస్ వాడి నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు డేటా ఫ్రేమ్ అంటాం. మనం పాండాస్లో ఏదైనా డేటా ఉంటే మనకి చూసాము డేటా అనేది ఎక్సెల్ షీట్స్లో ఉంటుంది, .csv షీట్స్లో ఉంటుంది. ఇలాగ రకరకాల షీట్స్లో ఉండే మొత్తం పాండాస్ ఏదైతే లైబ్రరీ ఉందో ఇది ఏ ఫార్మాట్ డేటా టైప్ అయినా కానీ ఇది ఇన్పుట్ తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూసినట్టు ఏవైతే పాండాస్కి మన ఇన్పుట్స్ ఏవైతే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో ఈ ఎక్స్టెన్షన్స్ మొత్తం కూడా అది ఇన్పుట్ తీసుకుంటుంది. ఓకే, నా ఈ పాండాస్ వాటి మనం ఏమేమి చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డేటా ఉందనుకోండి. నా దగ్గర ఒక షాప్ ఉంది. షాప్లో ఏమేమి వస్తావు, రోజు ఏమేమి అమ్మాను, ఎక్స్పెన్సెస్ అండ్ ప్రైసెస్ అని చెప్పి ఉన్నాయి. సో ఈ డేటా నా దగ్గర ల్యాక్స్లో ఉంటుంది. డీమార్ట్ తీసుకుంటే డీమార్ట్లో 1 డే వచ్చేసరికి చాలా ఐటమ్స్ అయితే వాళ్ళు సేల్ చేస్తారు కదా. సో వాళ్ళ దగ్గర డేటా చాలా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సేల్ డేటా మొత్తాన్ని పాండాస్ వాడి పైథాన్లో తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే నేను ఏ ఐటమ్ ఎక్కువ సేల్ చేస్తున్నా, నేనేం చేయాలనుకుంటున్నానంటే ఏ ఐటమ్ ఎక్కువ సేల్ అవుతుంది, ఏ ఐటమ్ తక్కువ సేల్ అవుతుంది అని చెప్పి కనుక్కోవాలనుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం ఏ సీజన్లో ఎక్కువ ఐటమ్ వెళ్తుంది. దీనివల్ల నాకు ఉపయోగం ఏంటంటే పక్కాగా మంచి ప్రైసెస్ పెట్టచ్చు కదా, డిస్కౌంట్స్ పెట్టచ్చు కదా, దసరాకి ఒక ఆఫర్ పెట్టచ్చు, దివాళికి ఒక ఆఫర్ పెట్టచ్చు కదా. సో ఈ పాండాస్ వాడడం వల్ల మనకి ఆ డేటా ఏదైతే ఉందో మనకి దీంట్లో డేటా ఫ్రేమ్ అంటాం కదా, ఆ డేటాని తీసుకొని ఏదైతే ఎక్సెల్ షీట్స్ ఉన్నాయో ఇంట్లో ఉన్న మొత్తం కూడా రోస్ అండ్ కాలమ్స్ మనకి డేటా అనేది డివైడ్ అయిపోయి ఉంటుంది. దాంట్లో మనకి కావాల్సిన రోస్ని తీసుకోవచ్చు, బయటికి కావాల్సిన కాలమ్స్ని తీసుకోవచ్చు, కావాల్సినట్టు ఫిల్టర్స్ చేయొచ్చు. మెయిన్లీ ఫిల్టర్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఫిల్టర్స్ అంటే ఏంటంటే నాకు పలానా రోజు పలానా ప్రోడక్ట్ ఎంత సేల్ అయింది కనుక్కోవాలని ఒక కండిషన్ వస్తే ఫిల్టర్ అయిపోయి డేటా అయితే అవుట్పుట్ వస్తుంది. సో ఈ పాండాస్ వాడి మనం డేటా కోరిలేషన్ కనుక్కోవచ్చు. కోరిలేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అనే అతను 10,000 స్పెండ్ చేశాడంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేవి ఏం పర్చేస్ చేస్తున్నాడు. సో ఈ కోరిలేషన్ ఏదైతే ఉంటుందో అంటే బాగా స్పెండ్ చేసేవాళ్ళేమో పలానా ఐటమ్ని ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు, తక్కువ స్పెండ్ చేసేవాళ్ళేమో ఇంకో ఐటమ్ని ఎక్కువ స్పెండ్ చేస్తున్నారని చెప్పి మనకి క్లాసిఫై చేయడానికి ఉపయోగపడుతుంది కదా. సో ఈ పాండాస్ అనేది మనకి ఎంఎల్కు చాలా ఇంపార్టెంట్ లైబ్రరీ. ఐ విల్ బి డూయింగ్ వీడియోస్ ఆన్ పాండాస్ ఫ్రమ్ నో. ప్రతి వీడియోలో మనకి ఒక డేటా ఫ్రేమ్ ఎలా తీసుకోవాలి, డేటా ఫ్రేమ్ మీద మనం ఎలాగా ఎక్సర్సైజ్ చేయాలి, ఐ విల్ డూ ఇట్. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. పాండాస్ గురించి మీకు బాగానే తెలిసింది అనుకుంటున్నాను, ఎందుకని ఈ లైబ్రరీ అనేది మనం ఇంత ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది మిషన్ లెర్నింగ్లో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.